So, US lawmakers introduced a new bill which is end the OPT program. సో, ఈ బిల్ కొత్తగా ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్‌లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ టు స్టాప్ ద ఓపీటీ ప్రోగ్రామ్ ఇన్ యూఎస్ఏ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. సో, ఈ ఓపీటీ బిల్ పాస్ అవ్వలేదు. బట్ దే ఇంట్రడ్యూస్డ్. వీఆర్ నాట్ షూర్ అది ఎప్పుడు పాస్ అవుతుంది, ఒకవేళ పాస్ అవుతుందా లేదా అని. కాకపోతే ఈ బిల్ కనుక పాస్ అయితే దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి? సో, అదేంటంటే యూజువల్‌గా ఓపీటీ ఈజ్ ఏ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ చేయడానికి వస్తారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సో దే విల్ అప్లై ఫర్ ఓపీటీ కార్డ్ విత్ ఇన్ 90 డేస్. సో ఆ ఓపీటీ కార్డ్ వాళ్ళకి విత్ ఇన్ 90 డేస్లో వచ్చినప్పుడు దే కెన్ వర్క్. సో వాళ్ళు ఏదైతే ఫీల్డ్లో చదివారో ఆ ఫీల్డ్లో వర్క్ చేయడానికి దానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇనీషియల్గా 1 ఇయర్ ఫర్ నాన్ స్టెమ్ స్టూడెంట్స్కి వస్తుంది. ఒకవేళ స్టెమ్ స్టూడెంట్స్ అయితే దే కెన్ ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 24 months, అంటే టోటల్గా 3 years. సో ఈ 3 yearsలో యూజువల్గా ఇక్కడికి వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వేరే కంట్రీ నుంచి వస్తారో ఈ 3 yearsలో ఓపీటీ మీద వర్క్ చేసుకుంటేనే దే విల్ ట్రై టు గెట్ H1B బై లాటరీ. సో 3 yearsలో లక్కీగా వాళ్ళకి కనుక H1 పిక్ అయితే దే ఆర్ గుడ్. సో ఆ F1 స్టేటస్ విత్ ఓపీటీ కార్డ్ మీద F1 స్టేటస్ ఓపీటీ కార్డ్తో కాకుండా H1B మీద వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి H1B రాలేదు అంటే ఫ్యూ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంకొక మాస్టర్స్ చేస్తున్నామని ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళ స్టేటస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఓపీటీలో వర్క్ చేయడం వల్ల ఎవరైతే యాక్చువల్ అమెరికన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. సో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మనీ స్పెండ్ చేసి వస్తారు కదా. సో యూనివర్సిటీలో వాళ్ళు కంప్లీట్ చేయాలంటే ఇట్ ఈస్ లైక్ 60-70 lakhs బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ. ద కాస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ. సో 60-70 lakhs పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఎడ్యుకేషనల్ లోన్ తీర్చడానికి ఇక్కడే కొన్నాళ్ళు పనిచేద్దామని స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల ఇనీషియల్గా వాళ్ళు ఎంతో కొంత దానికి జాయిన్ అయిపోతారు. ఇట్ ఈస్ నాట్ లైక్ అప్ టు ద ఆ పర్టికులర్ పొజిషన్కి ఇంతే శాలరీ ఉండాలని ఏమీ లేదు, ఏదో జాయిన్ అయిపోతాయి. కంపెనీస్ కూడా డ్యూ టు సమ్ ట్యాక్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్కి దే ఆర్ ప్రిఫర్ టు గివ్ ఇంటర్న్షిప్స్ ఆర్ ఓపీటీ వాళ్ళని తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ఈ ప్రోగ్రామ్ కనుక ఎండ్ అయితే ఎవరైతే ఇక్కడికి చదువుకోవడానికి వద్దామనుకుంటున్నారో ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ యూస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు అంతా స్పెండ్ చేసి ఓపీటీ లేకుండా మళ్ళీ వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళిపోయి అక్కడే జాబ్ చేసుకోవాలంటే 60-70 lakhs స్పెండ్ చేసి ఇట్ ఈస్ నాట్ వర్త్ రైట్ స్పెండింగ్ దాట్ మచ్ మనీ ఫర్ డూయింగ్ మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా మీ హోమ్ కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకోవాలనుకున్నా కూడా యూజువల్గా దే లుక్ ఫర్ ఎక్స్పీరియన్స్. సో నువ్వు అంతకుముందు ఏమైనా జాబ్ చేసావా, ఎక్స్పీరియన్స్ ఉందా అనేది చూస్తారు. సో ఏంటంటే ఇంత చదువు చదివి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఇట్ ఈస్ పీపుల్ విల్ థింక్ టు ప్రిఫర్ యూ రైట్. సో అదొక మేజర్ డ్రాబ్యాక్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అసలు యూఎస్ వచ్చే చదువుకోవడానికి కూడా చాలామంది ఆలోచిస్తారు. అంత చదువుకుని అంత స్పెండ్ చేసి ఇఫ్ దెర్ ఈస్ నో లైక్ మీరు చదువుకున్న స్కిల్స్లో మీకు ఎక్స్పీరియన్స్ రావడానికి ఛాన్స్ లేదు అన్నప్పుడు అదేదో అక్కడే చదువుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు అన్నట్టుగా కూడా ఆలోచిస్తారు. సో దిస్ మైట్ ఇంపాక్ట్ మేజర్ ఎకానమిక్ ఇంపాక్ట్ ఉండొచ్చు యుఎస్ మీద. ఆల్రెడీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్, టారిఫ్ అని అదని కొన్ని లే ఆఫ్స్ అని చాలా ఎకనామిక్ ప్రాబ్లంగా ఉంది. సో ఇది కూడా బిల్ పాస్ అయితే ఇంకా ఎకనామిక్గా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. సో ఆ బిల్ పాస్ అయ్యి ఇది ఎలా ఉంటుంది అనేదాకా వీఆర్ నాట్ రియల్లీ షూర్. బట్ ఇది కనుక పాస్ అయితే కనుక మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మైట్ not come to USA for studies, so they can do their studies in their home countries only. సో ఏదైతే ఓపీటీ ప్రోగ్రామ్ లేకుండా H1B ఎప్పుడు వస్తుందో తెలియకుండా టు కంటిన్యూ ఇన్ ద యూఎస్ఏ అనేది ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్ డెసిషన్. సో హోప్ ఇట్ టేక్స్ టైమ్ టు పాస్ దిస్ బిల్. ఎందుకంటే అనుకున్నంత తొందరగా కొన్ని థింగ్స్ పాస్ అవ్వవు. ఎందుకంటే సో సిటిజన్షిప్ బర్త్ రైట్ కూడా అట్లనే పెట్టారు. బట్ ఇట్ విచ్ ఈస్ నాట్ పాస్డ్, కోర్ట్ రిజెక్టెడ్ దట్ రైట్. సో విల్ హోప్ ఫర్ ద గుడ్. బట్ see this is the new bill they are going to I mean they're introducing it and they might take any action on this. So students be aware of this news regular గా చెక్ చేసుకుంటా ఉండండి. This will help you for the students. Thank you.